నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు ఉన్నారు. ఆయనతో చర్చ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎన్నికల్లో ఓటేయడానికి ముఖ్యమంత్రి గారి అమ్మాయిలు కూడా ఇక్కడికి వచ్చారు, ఓటేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ విజిట్ చేయడానికి లండన్ వెళ్ళారు. అంటే అమ్మాయిలు అంతా ఇక్కడే ఉన్నప్పుడు ఆయన విజిట్ చేయడానికి ఎందుకు వెళ్ళారు అన్న చర్చ అయితే జరుగుతుంది. ఏంటి సార్ ఆ విషయాలు? లండన్ అసలు ఎందుకు వెళ్ళారు? అంటే ఏ క్షణానైతే ఆయన లండన్ ప్రయాణం అన్నారో ఆంధ్ర రాష్ట్రం అంతా దాని మీదే చర్చించుకుంది గత 3-4 రోజుల పాటు. సరే ఇప్పుడంటే వెళ్ళి ఆయన లండన్లో ఉన్నారనుకోండి. కాకపోతే ఏంటంటే సహజంగానే ఒక జగన్మోహన్ రెడ్డి గారనే కాకుండా మనం అందరిని చూస్తున్నాం. బాగా 2 నెలల పాటు విపరీతమైనటువంటి 100 సంవత్సరాలు ఎప్పుడూ లేనంత ఎండలు కాసినాయి ఈసారి. అవును. సో ఆ విపరీతమైనటువంటి ప్రచారం చేసిన తర్వాత కొన్నాళ్ళు రిలాక్స్ అవ్వటం అనేటువంటిది సహజంగానే ఎవరైనా కోరుకుంటారు. మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు, అలాగే లోకేష్ ఫ్యామిలీతో వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. అవును. కానీ దీని మీద ఇంత చర్చ ఎందుకు వచ్చింది అంటే ఆయన వెళ్ళినటువంటి టైమింగ్ ఓకే ఒకటి. రెండవది ఆయన వెళ్ళటానికి ఎప్పుడు కూడా అభ్యంతరం చెప్పినటువంటి సిబిఐ ఈసారి గట్టిగా అభ్యంతరం చెప్పారు. ఈ 2 కారణాలతోటి ఇది పెద్ద చర్చనీయాంశం అయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు ఉన్నాయి. ఆయన ఎందుకు అడగల సిబిఐని? ఎవరు పర్మిషన్ తీసుకుని వెళ్ళారా? అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయండి. అత్యంత తీవ్రమైనటువంటి నేరాలు మీరు చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు మీ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఓకే, మళ్ళీ తీసుకొని ఎక్కడికి వెళ్ళి మీరు మూమెంట్ ఇవ్వాలన్నా కానీ మూమెంట్ చేయాలన్నా కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలని ఒక కండిషన్ పెడతారు. ఓకే, సివియర్గా ఉన్నటువంటి కేసెస్లో. బట్ ఇంకా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేదు చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఆయన్ని ఈ కండిషన్ పెట్టాల, మీరు దేశం వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు, మీ పాస్పోర్ట్ సరెండర్ చేయండి అని. ఓకే, అది కనుక పెట్టుంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకునేవాడు. పర్మిషన్ తీసుకుంటే మీడియాలో ఖచ్చితంగా వచ్చేది. ఓకే. సో ఆ క్లాజ్ ఆయనకి లేదు కాబట్టి ప్రశాంతంగా వెళ్ళగలిగాడు ఆయన. ఈయన పర్మిషన్ తీసుకోవడానికి పెడితే ఎప్పుడూ అభ్యంతరం చెప్పినటువంటి సిబిఐ ఈసారి విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలతోటి ఆయన మీద పర్మిషన్ ఇవ్వడానికి లేదు అని పెట్టింది. అన్నప్పుడు సహజంగానే ప్రతిపక్షాలు దాన్ని అందిపుచ్చుకొని ఏమన్నాయి, అదిగో సిబిఐ కూడా వద్దంటుంది, ఈయనేదో ఇక్కడ నుంచి తరలించుకెళ్ళిపోతున్నాడు, కంటైనర్లు వెళ్తున్నాయి, వాటిల్లో నుంచి కొంత ఒక ఫ్లైట్ ముందెళ్ళింది, దాని వెనకాల ఇంకో ఫ్లైట్ ఫాలో అయింది. అసలు మొత్తం వీళ్ళంతా జేమ్స్ బాండ్ 007 లెవెల్లో ప్రతిపక్షాలన్నీ కూడా జనాన్ని చెప్పేసి వదిలేసి. అలాంటి అవకాశం ఉంటుందా? డబ్బు ప్రాపర్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనం ఏదో చెప్పాలని వేయాలని వేయటమే కానీ అదేమన్నా చిన్న చితకా కాదు కదా. 2 సూట్ కేసులు తీసుకెళ్తే 2 సూట్ కేసులు తీసుకెళ్తే మాత్రం ఏముంది, ఎంత డబ్బు అవుతుంది 2 సూట్ కేసులు 4 సూట్ కేసులో తీసుకెళ్తే? అలా కాకుండా తర్వాత ఇంకోటి ఏంటంటే మనం మర్చిపోతున్నటువంటి విషయం, వెళ్ళాలి అంటే ఈయనతో పాటు తీసుకెళ్ళాలా, వేరే మార్గాలు లేవా? హవాలా అనేటువంటిది ఇవాళ బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఇక్కడ మీరు ఒక 100 కోట్లు ఇక్కడ ఎవడన్నా బాంబేలో వాడికి హ్యాండ్ ఓవర్ చేస్తే వాడు అక్కడ మీకు ఏ కంట్రీలో కావాలంటే ఆ కంట్రీలో డెలివరీ చేస్తున్నాడు. అంతేగాని ఒక చీఫ్ మినిస్టర్ స్వయంగా వెళ్ళేటువంటి ఫ్లైట్లో పెట్టుకొని పోతాడా ఏమన్నా? ఇవన్నీ ఏంటంటే జనానికి ఒక రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ అంతే. తర్వాత ఇంకొక ఆయన మొన్న చూసాం, ఎన్ఆర్ఐ డాక్టర్ ఒక ఆయన లోకేష్ అని చెప్పి వచ్చాడు. అనేకమైనటువంటి ఆరోపణలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం నుంచి టేకాఫ్ తీసుకుంటా ఉంటే అక్కడ పార్కింగ్ ప్లేస్ తచ్చాడుతుంటే ఆయన అరెస్ట్ చేశారు. సరే తర్వాత వదిలిపెట్టారనుకోండి. ఆయన కథనం ప్రకారం ఏంటంటే ఈ లిక్కర్ మీద వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా 3 నెలలకో 4 నెలలకో ఒకసారి కంటైనర్లో పెట్టి కాకినాడ పంపిస్తారు. సో కాకినాడ ఎవరి అధీనంలో ఉంది? ద్వారంపూడి చంద్రశేఖర్ సామ్రాజ్యం ఉంది, చంద్రశేఖర్ రెడ్డిది. సో ఆయన ఆ కంటైనర్ని యాజ్ ఇట్ ఈస్గా షిప్లో ఎక్కించి అక్కడ నుంచి మన గుజరాత్ పోర్టుకి పంపిస్తున్నారు. అక్కడ నుంచి ఏదో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని ఒక ఆయన కథ చెప్పుకొచ్చాడు. ఇది ఇండియన్ కరెన్సీ చేసిన తర్వాత అక్కడ నుంచి రూట్ చేస్తారని, అక్కడ నుంచి హవాలా ద్వారా కానీ ఇంకో రకంగా కానీ పంపిస్తారనేటువంటిది అతను చెప్పినటువంటి నెరేటివ్. సరే నమ్ముదామా అనుకునే లోపలే ఆయన ఏం చేశాడు, మీరు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అదంతా డబ్బులన్నీ కూడా ఫ్లైట్లో పెట్టుకొని తరలించుకుపోతున్నారు కాబట్టి జనం అందరూ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ని ఆపేయాలి, దానికి అడ్డం పడి అన్నాడు. ఆ మాటతోటి దాని సీరియస్నెస్ పోయింది కదా. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే అవి కన్సర్న్డ్ ఏజెన్సీస్ ఉన్నాయి, సిబిఐ ఉంది, ఈడీ ఉంది, వాళ్ళందరికీ కంప్లైంట్ చేయొచ్చు మీరు. అంతేగాని జనాన్ని వెళ్ళి ఎయిర్పోర్ట్లో విమానానికి అడ్డం పట్టడం అంటే దట్ ఈస్ మీనింగ్లెస్. సో ఇలాగ ఇంకో కొన్ని ఆరోపణలు ఏమున్నాయి, అమ్మాయిల కోసం విపరీతమైన ప్రాపర్టీస్ కొంటున్నారు. అక్కడ ఒక పెద్ద స్టార్ హోటల్ కొన్నారు లండన్లో,
ఒక గోల్ఫ్ కోర్స్ కొన్నారు, ఇంకొక ఐలాండ్ కొన్నారు. ఈ రకరకాలైనటువంటి స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే దీనికి ఏ ఆధారం ఉండదు. ఇప్పుడు ఐలాండ్ కొంది ఆఫ్రికాలోనా లండన్ దగ్గరనా? అది చెప్పేది ఎవరు? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఊహ వాళ్ళకి. అచ్చా. సో ఇప్పుడు ఆ గతంలో కూడా మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో ఒక స్టార్ హోటల్ ఉంది కొనేశాడు అన్నారు. ఒరే బాబు దాని పేరు అడ్రస్ చెప్పండి ఆయన అంటే ఇవాళ వరకు చెప్పలే, 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉండి. అందుకని ఏంటంటే గొడ్డగాల్చి మొహాన్ వేసినట్టు ఒక మాట అయితే అంటారు, కానీ నిజంగా ఆయన పెట్టుకోవాలంటే అక్కడ దాకా పోవాల్సిన పనే ఉందండి. ఇండియాలోనే ఆయనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి మనకు తెలుసు, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి మనకు తెలుసు. 12 ఏళ్ల నుంచి అవినీతి కేసులు అంటున్నారే కానీ కొన్ని ఆస్తులు అటాచ్మెంట్లో ఉన్నాయి, అంతేగాని రికవరీ ఏమైనా చేయగలిగారా? ఇవాళ ఏమైనా ఛార్జ్ షీట్ అన్నా వేయగలిగారా ఇప్పటివరకు ఇన్ని కేసుల్లో 12 ఏళ్ల నుంచి? సో ఇవేమీ వల్ల కానప్పుడు ఫారెన్లో ఎక్కడున్నాయో తెలియనటువంటి వాటి మీద మీరు ఆరోపణలు చేయటం, దాని మీద ఈయన అసలు పారిపోతాడు మళ్ళీ వెనక్కి రాడు అక్కడే ఉండిపోతాడేమో ఎలక్షన్లో కనుక తేడా కొడితే, ఇన్ని స్పెక్యులేషన్స్ రావటం అనేటువంటిది ఏంటంటే ఇది కొన్నాళ్ళు జనానికి ఎంటర్టైన్మెంటే కానీ కోర్టు అంత పిచ్చితనంగా పర్మిషన్ ఇవ్వదు. ఇప్పుడు విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు జంప్ అయిపోయారు, కోర్టు పర్మిషన్తో వెళ్ళినాళ్ళు కాదు. నీరవ్ మోడీ కానీ లేకపోతే వీళ్ళందరూ ఏంటంటే ఫారిన్కి వెళ్ళొస్తామని ఇప్పుడు రాలేదు. కానీ ఇక్కడ కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళినప్పుడు ఏంటంటే కోర్టు అన్ని రకాలుగా పరిశీలించి ఎన్ని రకాల కండిషన్స్ పెట్టాలో వాళ్ళని ట్రాకింగ్, ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, వాళ్ళ మూమెంట్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి. అవును. ఈ మధ్యలో మళ్ళీ ఇంకా అనుమానం రావడానికి ఏంటంటే వెంటనే లండన్లో దిక్కుండా ఫ్లైట్ ఆమ్స్టర్డామ్లో అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందని ఇక్కడ దిగటం, 4 గంటల పాటు అక్కడ నుంచి క్లియరెన్స్ రాకుండా ఇక్కడ ఉండటంతో 4 గంటలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఎవరెవరిని కలిశారు. ఆమ్స్టర్డామ్ అంటే దీనికి ఫేమస్, అక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాంట్లో డబ్బులు పెడితే ప్రపంచంలో ఎవరికి తెలియదు, వాళ్ళు బయటికి చెప్పరు. ఇలాంటి కథనాలే కానీ దాని మీద అథెంటిక్గా ఆ ఆర్గనైజేషన్ చూసి వచ్చినాడు కానీ చెప్పేవాడు కానీ ఎవడన్నా ఉన్నాడా అంటే ఎవరు ఉండరు. అందుకని ఏంటంటే ఇవన్నీ జనానికి కొంతకాలం ఎంటర్టైన్మెంట్కి పనికొస్తాయే కానీ అయిపోయినాయి ఎలక్షన్స్. అవును. అసలు ఎందుకు వెళ్ళారు అక్కడ? నిజంగా ఏమన్నా ప్రాపర్టీ కొన్నారా? ప్రాపర్టీ కాదండి, రాజకీయం అనేటువంటిది ఒత్తిడితో కూడుకున్నటువంటి వ్యవహారం. అవును. సరదాగా ఇప్పుడే కాదు కదా, గతంలో కూడా 3-4 సార్లు ఫారెన్ టూర్ వెళ్ళాడు కదా. అదే లండన్ వెళ్ళాడు, అక్కడ నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళారు, ఆ యూరోప్ కంట్రీస్ కొన్ని తిరిగి వచ్చారు. సో ఫ్యామిలీతో సరదాగా తిరిగి వద్దామని వెళ్ళే ఉంటారే కానీ నేనైతే నాకున్నటువంటి దీని ప్రకారంగా అంతకు మించి ఏదో జరుగుతోంది అంటే ఈ ప్రచారం యొక్క ప్రభావం ఆయనపై పడుతుంది అంటారా? పిచ్చలైట్ తీసుకుంటారు. ఇంకా ప్రభావం పడితే ఏమి పడకపోతే ఎలక్షన్స్ అయిపోయినాయిగా. ఇప్పుడు ఆయన సైకాలజికల్గా కొంతమంది చెప్తున్నారు ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళారని. సరే, నాకు తెలిసినటువంటి దీని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని నేను అర్థం చేసుకున్న మనస్తత్వం చెప్తున్నాను. ఆయనకి విపరీతమైనటువంటి మొండితనం ఉంది. మనకు సామెత ఉంది, మొండివాడు రాజు కంటే బలవంతుడు. సో మనం వెళ్ళి తలతో కొండని ఢీ కొడితే మన తల పగిలిపోతుందని తెలిసినా కూడా రీజనింగ్ ఉన్నవాడు భయపడతాడు. అమ్మో తలతో కొడితే, కొండను కొడితే తల పగులుద్దేమోనని. ఆయనకి రీజనింగ్ ఉండదు. ఆయనకి ఆలోచన వచ్చి కొట్టాలి అంటే కొట్టేస్తాడు, తల పగిలినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు. అలాంటి మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్నేది ఇంటర్వ్యూలో చెప్పారు కదా, ఇంత స్ట్రెస్ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు, మీ దగ్గర ఫోన్ అన్నా ఉందంటే నాకు ఫోను లేదు, నంబరు లేదు, ప్రార్థన మాత్రం గట్టిగా చేస్తాను, మిగతాదంతా భగవంతుడికి వదిలేస్తాను, ఏమి జరిగితే అది అనేటువంటిది. కాకపోతే ఏంటంటే ఆయన తరపున కార్యం చక్కబెట్టడానికి బోలెడు మంది జనాలు ఉన్నారు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు. కాబట్టి స్వయంగా తన చేతికి మట్టే పనులు ఏవి కూడా డైరెక్ట్గా ఆయన చేస్తాడని నేను నమ్మను. ఖచ్చితంగా ఒక 10 రోజుల పాటు ఫ్యామిలీతోటి విహారయాత్రకి వెళ్ళాడు అనుకుందాం. అక్కడ ఏదైనా జరిగితే డ్యూ కోర్సులో బయటకు వస్తాయి కదా. ఒకవేళ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఏమైనా పాల్పడితే ఆల్రెడీ సిబిఐ తర్వాత ఈడీ నిఘా ఉంది కాబట్టి అనుక్షణం వాళ్ళు డ్యాగ్ కళ్ళతో చూస్తూ ఉంటారు. అలాంటి అవకాశం అయితే ఏది ఉండదని నేను అనుకుంటున్నాను.